వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నామంటే కలికాలం అంటుంటారు. కానీ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పనులు చూస్తుంటే పాడుకాలం అని చెప్పాలేమో. అవును, నిజంగానే నేటి సమాజంలో ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలియడం లేదు. మన పురాణాల్లో చెప్పినట్లుగా కలికాలంలో మనిషి తన హద్దులు మరిచిపోయి చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు అంటే ఏమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరైనా లైంగిక కోరికలు తీర్చుకోవాలంటే అలాంటి వాళ్ల కోసం సమాజంలో చాలా మార్గాలున్నాయి. అమ్మాయిలు అయితే కాల్స్ గర్ల్స్ అని, అబ్బాయిలు అయితే కాల్ బాయ్స్ అని కొన్ని బ్లాక్ వెబ్సైట్స్ ద్వారా తన సెక్స్ కోరికలను తీర్చుకుంటారు. అది కాకపోతే తన బాయ్ ఫ్రెండ్తో, ఇంకా చెప్పాలంటే ధర్మబద్ధంగా పెళ్ళై ఇద్దరు జంట ఈ పనులు చేసుకోవడం ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే ఆ హక్కు వారికి ఉంది. కానీ ఎవరైనా తన వయసులో కన్నా చిన్నవాళ్లతో తమ సెక్స్ కోరికలు తీర్చుకుంటారా అంటే స్కూల్ విద్యార్థితో అన్నమాట. ఇదేం పిచ్చి ప్రశ్న, అసలు ఇలాంటివి జరుగుతాయా అని మీకు డౌట్ రావచ్చు కదా. కానీ 100కి 1000% ఇది జరిగింది. అది కూడా ఎక్కడో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన రష్యాలో. నిజానికి ఈ సమాజంలో ఎలా ఎదగాలో, లైఫ్లో ఎలా ఉన్నత స్థాయికి చేరుకోవాలో అనేది విద్యార్థులకు తల్లిదండ్రులు కన్నా ఉపాధ్యాయులే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సి పోయి వాళ్ళతో కలిసి సెక్స్ చేయడం, లేకుంటే తన సెక్స్ కోరికలు తీర్చుకునేందుకు విద్యార్థులను వాడుకోవడం వంటి నీచమైన పనులు చేస్తున్నారు. తెలుగులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎప్పుడూ ఒక మాటే అనేవారు, తరగతి గది తరగని నిధి అని. కానీ ప్రస్తుతం ఈ ప్రపంచంలో తరగతి గదే శృంగార ప్రియులకు వ్యభిచార గది అవుతుంది. రష్యాలో ఓ టీచర్ విద్యార్థితో చేయకూడని పనులు చేసింది. తన వద్ద విద్యాభ్యాసం చేసే విద్యార్థిని లొంగ తీసుకొని తన శృంగార కోరికలను తీర్చుకుంది. బాలుడి తల్లికి ఈ విషయం తెలిసి ఆమె పోలీసులకు సంప్రదించింది. దీంతో ఆ ఉపాధ్యాయురాలికి 9 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇక విషయంలోకి వెళితే ది న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం రష్యా దేశం సెయింట్ పీటర్స్బర్గ్ ఉత్తర శివారులోని పాఠశాలలో అన్నా ప్లాక్స్ కు 27 టీచర్లో పనిచేస్తుంది. అదే పాఠశాలలో చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థితో హద్దులు దాటింది. ఆమె తన శృంగార కోర్కెల కోసం అతడితో లైంగిక వాంఛలకు ప్రేరేపించింది. క్లాస్ రూమ్ లో ఒంటరిగా ఉన్న సమయంలో విద్యార్థి చేతులతో తన ప్రైవేటు భాగాలను తాకిలో చేసింది. పెదాలపై ముద్దులు సైతం పెట్టింది. ఇంతటితో ఆగకుండా ఆ విద్యార్థి వాట్సాప్ కి తన నగ్న ఫోటోలను పంపింది. అన్నా బ్లాగ్స్ కు వీడియోలు సైతం పంపేది. ఆ బాలుడు అన్నాకు ఆకర్షితుడయ్యాడు. ఈ విషయం గమనించిన తల్లి విద్యార్థి ఫోన్ చెక్ చేసింది. ఇంకేముంది, ఆ బాలుడి వాట్సాప్ లో టీచర్ నగ్న చిత్రాలు, వీడియోలు, చాటింగ్ కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు ఇదేంటని ఆమెని నిలదీశారు. పాఠశాల ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు బండారం మొత్తం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బ్లాక్సుక్ ను కోర్టుకు తరలించారు. కోర్టు టీచర్ కు 9 ఏళ్ల జైలు శిక్ష విధించి గత వారం కిందట కూడా ఇదే తరహాలో అమెరికాలో సైతం ఓ ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల విద్యార్థిపై ఓ టీచర్ అమ్మ కన్నేసి తనకి ఖరీదైన బహుమతులు ఇచ్చి దాదాపు 11 నెలల పాటు కామ కోర్కెలు తీర్చుకుంది. ఇక ఈ విషయం అక్కడి పోలీసులకు తెలిసి ఆమెకు దాదాపు 30 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.